భీమవరం సమీపంలోని ఒక పచ్చని గ్రామంలో రామలింగం అనే రైతు నివసించేవాడు. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, కాలువల్లో పారే నీరు. రామలింగం ఎంతో కష్టపడేవాడు. వర్షం వచ్చినా, ఎంతటి ఎండైనా ప్రతిరోజు తన పొలంలో శ్రమించేవాడు. అందుకే అతని పంటలు ఎప్పుడూ బాగా పండేవి. కానీ అతని మనసులో ఒక పెద్ద ఆందోళన ఉండేది. అది అతని అల్లుడి గురించి. రామలింగం అల్లుడు పూర్తిగా బద్ధకస్తుడు. పొద్దున్నే లేవడం కూడా ఇష్టం ఉండేది కాదు. అతను రోజంతా చెట్టు కింద పడుకొని లేదా గ్రామంలో తిరుగుతూ సమయం వృధా చేసేవాడు. పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. రామలింగం ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు ఇలా ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుంది అని. అతని కూతురు కూడా బాధపడేది. నాన్న, అతను మారడం లేదు అని చెప్పేది. ఒకరోజు రామలింగం లోతుగా ఆలోచించాడు. ఇతన్ని ఎలా మార్చాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అతను అల్లుడిని పిలిచి మెల్లగా అన్నాడు, మన పొలంలో ఒక గొప్ప నిధి దాచబడి ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఎవరో దాచారు. అల్లుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నిధి ఉందా? నిజమేనా అని అడిగాడు. రామలింగం నవ్వుతూ అన్నాడు, నిజమే, కానీ అది ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు అని. అల్లుడి కళ్ళల్లో ఆశ మెరిసింది. అతను వెంటనే అన్నాడు, మామయ్య, నేను తవ్వి ఆ నిధిని కనుక్కుంటాను. మరుసటి రోజు నుంచే అతను పొలానికి వెళ్ళాడు. మొదట కొంచెం తవ్వగానే అలసిపోయాడు. ఇది చాలా కష్టం అని అనిపించింది. కానీ వెంటనే అతను ఆలోచించాడు, నిధి దొరికితే నేను ధనవంతుడిని అవుతాను. అలా ఆశ అతనికి బలాన్ని ఇచ్చింది. రోజులు గడుస్తున్నాయి. అల్లుడు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వుతూనే ఉన్నాడు. సూర్యుడి వేడి, చెమట, అలసట అన్నీ అతన్ని ఆపలేకపోయాయి. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేనా ఆ బద్ధకస్తుడు పని? చివరికి అతను మొత్తం పొలం తవ్వేశాడు. కానీ ఎక్కడా నిధి కనిపించలేదు. అతను నిరాశతో రామలింగం దగ్గరికి వచ్చి అన్నాడు, మామయ్య, నేను చాలా కష్టపడ్డాను, కానీ నిధి లేదు అని. రామలింగం ప్రేమగా నవ్వాడు. అతను అన్నాడు, నువ్వు చాలా బాగా పనిచేశావు. ఇప్పుడు ఆ పొలంలో విత్తనాలు వేయి. అల్లుడు కొంచెం ఆశ్చర్యపోయినా మామయ్య మాట విని విత్తనాలు వేశాడు. కొన్ని రోజులకు వర్షం పడింది. పొలం పచ్చగా మారింది. కొద్ది కాలంలోనే పంటలు బాగా పండాయి. అవి చూసి అందరూ ఆనందపడ్డారు. అల్లుడు కూడా ఆశ్చర్యపోయాడు. పంటలు అమ్మినప్పుడు అతనికి మంచి డబ్బు వచ్చింది. అప్పుడు రామలింగం అన్నాడు, ఇదే అసలు నిధి, నీ శ్రమ వల్ల వచ్చిన ఫలితం. అల్లుడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మామయ్య, మీరు నన్ను మోసం చేయలేదు, నన్ను మార్చారు అని అన్నాడు. ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. ఇకపై బద్ధకం మానేసి కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. శ్రమే నిజమైన నిధి. బద్ధకం మన జీవితాన్ని నాశనం చేస్తుంది.